ఈరోజు భవిష్యత్తు చాలా ప్రశ్నార్థకంగా మారిపోయింది, అయోమయంగా మారిపోయింది. ఉద్యోగులు బాధపడుతున్నారు, రైతాంగం బాధపడుతుంది, రోడ్లు లేవు, రోడ్లలో గుంతల్లో నీళ్లు పడితే చేపలు పట్టుకునే రోజులు ఇవన్నీ. అలాంటి పరిస్థితుల్లో ఎవరన్నా మాట్లాడితే కేసులు పెట్టే సోషల్ మీడియా కానీ ఇంకోటి కానీ కేసులు పెడతా ఉంటే ఆ ఇంట్లో ఆడపడుచుని తిట్టే వ్యక్తులు, ఇలాంటి అందరి మధ్యలో మాట్లాడాలంటే భవిష్యత్తులో ఏం చేస్తారు? 30 సంవత్సరాలు వీళ్ళే ఉంటారంట. ఏం చేస్తాం? ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కూడా ఇష్టారాజ్యంగా తిట్టేసేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో నాకు ఒకటే అనిపించింది, నా వ్యక్తిగత ఎదుగుదల కంటే కూడా దేశం, రాష్ట్రం ఎదుగుదల చాలా చాలా అవసరం, ప్రజల తాలూకు భద్రత చాలా అవసరం అనిపించింది. సో నాకు ఆ రోజు చంద్రబాబు గారితో మాట్లాడి రావడానికి, ఆ నిర్ణయం చెప్పడానికి నాకేముంది సమయం? ఆయన నాకేమి ఇది చెప్పు అది చెప్పు నేను చెప్పలా. మన అండగా ఉండాల్సిన సమయం అనేది నేను అర్థం చేసుకున్నాను. ఆ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు నా మైండ్లో ఎంత ఉంది మీరు చెప్పండి. మీకు రాజమండ్రి జైలు నుంచి ఆ రోడ్డుకి రావడానికి మీకు ఎంత ఉంటుంది? 2 నిమిషాలు ఉంటుందా? 2 మినిట్స్, కరెక్ట్గా ఒక 120 సెకండ్లు. ఎందుకంటే ఆ రూమ్ గది నుంచి కిందకి రావాలంటే మెట్లు ఉన్నాయి కాబట్టి, మెట్లో మనం ఎక్కువ ఆలోచించి కింద పడిపోతాం కానీ ఆలోచించాను కాబట్టి, జైలు అక్కడి నుంచి బయటికి వచ్చి ఆ రోడ్డుకి వచ్చినట్టు కరెక్ట్గా 2 నిమిషాలు తేడా. అంటే 120 సెకండ్లో నా నిర్ణయం చెప్పాలి. ఏం ఆలోచించవచ్చు? ప్రస్తుతం ఏ నిర్ణయం తీసుకోకుండా వాయిదేద్దాంలే, ఆయన క్షేమంగా బయటికి రావాలని కోరుకున్నానని చెప్పచ్చు. లేదా ఇంకొక చాలా లోపాయకారిగా మాట్లాడి తప్పించుకోవచ్చు. లేదా నేను ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రితో మాట్లాడి దీన్ని న్యాయం చేస్తానని చెప్పచ్చు. ఇవేం చెప్పలే. యాజ్ సెడ్, ఇది నా నేల కోసం నేను నిర్ణయం తీసుకుంటాను, నేను ఎవరిని అడగను అనుకున్నాను. యాజ్ సెడ్, అందుకని నేను అలయన్స్ని ప్రకటించాను. కానీ అంటే నేను ఆ 120 సెకండ్లే పట్టింది. ఎవరికి ఫోన్లు చేస్తాను చెప్పండి? ఫోన్లు కూడా తీసుకెళ్ళడానికి లేదు జైలుకి వెళ్తే. అందుకని ఫోన్లన్నీ మేము కారులో పెట్టాం. ఆ రోజు సాయంత్రానికి జాతీయ స్థాయి బీజేపీ నాయకులందరూ పొత్తులు ఉండి ఎలా పెడతామని నేను చెప్పాను. అంతకుముందు పరిస్థితులు తెలుసు కదా, చెప్పాను సార్ ఇది అరాచకంగా ఉంది అంటే. వాళ్ళు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకున్నాను నేను తీసుకున్న నిర్ణయం. అంటే నా మీద అంత అపారమైన నమ్మకం వాళ్ళకి. నేను ఒక నిర్ణయం తీసుకున్నా అంటే చాలా హేతువుతో తీసుకుంటాడు ఈ వ్యక్తి, చాలా రేషనల్గా, చాలా లాజికల్గా ఆలోచించి తీసుకుంటాడు తప్ప భావోద్వేగంతో, ఒక ఆవేశంతో తీసుకునే వ్యక్తి కాదని వాళ్ళు నన్ను ఒక సంవత్సరాలుగా చూశారు కాబట్టి నన్ను నమ్మారన్నమాట. ఆ రోజు నమ్మకమే ఈ రోజున మన లక్షల కోట్ల పెట్టుబడికి మూలాధారం.